నెల్లూరు జిల్లా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలకు పీఎం వికసిత్ భారత్ రోజ్గార్ యోజన పథకంపై అవగాహన కార్యక్రమం అపస్మా ఆధ్వర్యంలో భవిష్య నిధి ఈపీఎఫ్ కార్మిక శాఖ అధికారులచే ఈ కార్యక్రమ నిర్వహణ కొత్తగా ఉద్యోగంలో చేరిన ఉద్యోగులకు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలకు కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన పథకంపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని అపస్మా నిర్వహించింది. అపస్మా జిల్లా అధ్యక్షులు నేలనూతల శ్రీధర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో భవిష్య నిధి అధికారులు కృష్ణారావు, సత్యనారాయణ మరియు లేబర్ డిపార్ట్మెంట్ అధికారులు పాల్గొన్నారు. ఉద్యోగులకు ఈ పథకం ఎంతో ఉపయోగకరమని, అనేక విధానాలైన ఆర్థిక ప్రోత్సాహకాలు ఈ పథకం ద్వారా లభిస్తాయని అధికారులు వివరించారు. ఈ సందర్భంగా అపస్మా స్టేట్ వైస్ ప్రెసిడెంట్ నేతాజీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ కరెస్పాండెంట్ల సమస్యల పరిష్కారం కోసం అపస్మా ఇలాంటి కార్యక్రమాలను తరచూ నిర్వహిస్తుందని తెలిపారు. అపస్మా జిల్లా అధ్యక్షుడు నేలనూతన శ్రీధర్ మాట్లాడుతూ కరెస్పాండెంట్ మిత్రులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా అపస్మా బాధ్యత తీసుకుంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అపస్మా జిల్లా కార్యదర్శి రామ్మోహన్ రెడ్డి, జిల్లా ట్రెజరర్ కృష్ణారావు, స్టేట్ అడ్వైజర్ వెంకటరామయ్య, సిటీ అధ్యక్షుడు వెంకటేశ్వర రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటాద్రి, జిల్లా సహకార్యదర్శి అంకిరెడ్డి, జాయింట్ కమిషనర్ నజీర్, కావలి లేబర్ ఆఫీసర్ హరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ఈ సంవత్సరం మన జిల్లాలో 3 ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. ఫస్ట్ మేనేజ్మెంట్ ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్ జరిగింది. అలాగే స్పోర్ట్స్ మీట్ కూడా భారీగా పెట్టాలి. మరి పిల్లలను కూడా ఆ స్పోర్ట్స్ లెవెల్లో ఎంకరేజ్ చేయాలి, పిల్లల టెన్షన్ తగ్గించాలని చెప్పి ఒక కొత్త కార్యక్రమం చేపడుతున్నాం. దానికి మనోహరెడ్డి గారి ట్రస్ట్ మనం పెట్టుకోవడం, ట్రస్ట్ తరఫునే జరుగుతుంది. టాలెంట్ స్టోర్ మీద ఒకటి. ఈరోజు నేను మాట మన మాజీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి గారికి ఉదయాన్ని చెప్తాను, బర్త్డే విషెస్ చేస్తూ సరే ఈరోజు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఉంది అంటే ఆయన చాలా సంతోషపడ్డారు. ఇలాంటి ప్రోగ్రామ్ పెట్టాలని బయటపై మనోహరెడ్డి గారి పేరు మీద ఈ స్పోర్ట్స్ మీట్ కూడా పెడుతున్నాం అంటే ఇంకా సంతోషపడి మరి ఆ బడ్జెట్ అడిగారు. మేము ఆల్రెడీ ట్రస్ట్ తరఫున కొంత అమౌంట్ కలెక్ట్ చేస్తున్నాం సార్. ఆ అమౌంట్ ఉంది, దాని నుంచి ఇన్వెస్ట్మెంట్ ఎవ్రీ ఇయర్ దాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేసి జరపాలంటే వెంటనే ఆయన నా కాంట్రిబ్యూషన్ ₹1,00,000 ఇస్తానని తెలియజేసినందుకు మనందరం ప్రార్థన. నా పేరు షేక్ గౌస్ అండి. నేను అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ నెల్లూరు అండి. ఈరోజు ఇక్కడ నేతాజీ పైలట్ స్కూల్లో కార్మిక చట్టాల మీద అవగాహన సదస్సు జరిపించారండి. ఈ కార్యక్రమంలో మా డిపార్ట్మెంట్ తరఫున నేను, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కావలి వారు పాల్గొన్నారండి. అదేవిధంగా కార్మికులకు ఎలాంటి బెనిఫిట్స్ వర్తిస్తాయి, ఈ స్కూళ్ళలో ఉన్న కార్మికులకి ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి అన్న దాని మీద ఆంధ్రప్రదేశ్ జాబ్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్టు, ఏపీ లేబర్ వెల్ఫేర్ ఫండ్ యాక్టు, ఎంటీడబ్ల్యూ యాక్టు, ఈసీ యాక్టు అలాంటి చట్టాల గురించి వివరంగా అందరికీ చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇక్కడ ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు అందరూ కూడా వచ్చారండి. అందువల్ల ప్రతి కార్మికులకి బెనిఫిట్ గురించి చాలా వివరంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మేము ఈ విధంగా మీటింగ్ జరిపేదానికి ఎలాంటి మీటింగ్లైనా ఇక మీదట ఇలాంటి అవగాహన సదస్సులు జరిపేటట్లయితే మా డిపార్ట్మెంట్ తెలిపితే మేము తప్పకుండా వచ్చి మా చట్టాల గురించి మేము చెప్తామండి. అదేవిధంగా ఈసీఎం గురించి కూడా మేము వివరించడం జరిగింది. అది అనార్గనైజ్ వర్కర్స్ కింద పనిచేసే ప్రతి కార్మికుడు కూడా ఈసీఎం కింద రిజిస్టర్ చేసుకోవచ్చు అని చెప్పామండి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ నమస్కారం. సుబ్రహ్మణ్యం అండి. నేను ఈపీఎఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ నెల్లూరులో పనిచేస్తున్నాను. ఈరోజు మన ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ తరఫున మన సుబ్బారెడ్డి గారు ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళ ఎంప్లాయీస్ అందరికీ ఈ ఈపీఎఫ్ గురించి అవగాహన కల్పించడానికి మమ్మల్ని ఆహ్వానించారు. ఆ మేరకు నేను, మన కృష్ణారావు గారు, ఇతను ఇంకొక ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ నెల్లూరు, మేమిద్దరం ఇక్కడికి రావడం జరిగింది. మరియు ఈపీఎఫ్ గురించి అలాగే కొత్తగా వచ్చిన స్కీమ్ ఒకటి ఉందండి, అది PMVBRY, ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన అని రీసెంట్ గా ఆగస్ట్ నుంచి అది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. దాని గురించి అవగాహన కూడా కల్పించాము ఈరోజు. కాబట్టి ఈ అవకాశాన్ని మాకు కలిగించినటువంటి మన సుబ్బారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నెల్లూరు జిల్లా అధ్యక్షుని ఈరోజు నెల్లూరు నగరంలోని నేతాజీ పైలట్ స్కూల్లో మా గౌరవ కరెస్పాండెంట్ మిత్రులందరికీ
ప్రావిడెంట్ ఫండ్ భవిష్య నిధి సంబంధించి, అలాగే లేబర్ డిపార్ట్మెంట్ సంబంధించి మా పాఠశాలలో పనిచేసే కార్మికులకి ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి, ఉపాధ్యాయులకి ఏ విధంగా బెనిఫిట్స్ వస్తాయనే ఒక చక్కటి మేనేజ్మెంట్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రాం జరిగింది. జిల్లా మొత్తం నుంచి సుమారుగా ఒక 70 మంది గౌరవ కరెస్పాండెంట్లు పాల్గొన్నారు. అలాగే మాకు ఈ 2 డిపార్ట్మెంట్ నుంచి అధికారులు విచ్చేసి మా సభ్యుల యొక్క డౌట్స్ అన్నింటినీ కూడా క్లారిఫై చేశారు. వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలా ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు కార్మికులకు కూడా మేము మంచి బెనిఫిట్స్ అందించేందుకోసం ఇలాంటి అవగాహన సదస్సులు పెడుతున్నాం. గతంలో పోయిన నెల ఈఎస్ఐ కూడా ఏర్పాటు చేశాం. అధికారులు మేము అందరం కూడా కలిసి పనిచేసి మన దగ్గర పనిచేసేటువంటి కార్మికులకు ఉపాధ్యాయులకు ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయన్న విషయాలన్నీ కూడా మేము తెలియజేస్తున్నాం. అలాగే ఆ అధికారులు కూడా చాలా సహృదయంతో ఈరోజు మాకు సమయాన్ని ఇచ్చి చక్కగా వివరించి చెప్పారు. మా డౌట్స్ అన్నింటినీ కూడా క్లారిఫై చేశారు. వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని మన పాఠశాలలో పనిచేస్తున్న అందరం కూడా హాయిగా ఆనందంగా ఉందాం. ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా ఈ యొక్క డిపార్ట్మెంట్స్ ద్వారా మనం సహకారం పొందేదానికి వీలవుతుందని తెలియజేస్తున్నాను. జై హింద్. మరి ఈ రోజు నెల్లూరు జిల్లాలో ఉండే అపస్మా తరపున కరస్పాండెంట్స్ మొత్తం నేతాజీ పైలట్ స్కూల్ లైబ్రరీ హాల్లో గ్యాదర్ చేయడం జరిగింది. ఈ గ్యాదరింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈఎస్ఐ మీద, ఈఎఫ్ మీద, లేబర్ మీద, యాక్ట్ మీద ఇవన్నీ సరిగా అవగాహన లేక కరస్పాండెంట్స్ అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. బై సేమ్ టైం డిపార్ట్మెంట్ కూడా వీళ్ళు అవగాహన లేని కారణం చేత అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకి కూడా సరైన కోఆపరేషన్ లేకుండా భయపడుతూ రకరకాలుగా భయభ్రాంతులతో ఉన్న సందర్భంలో వీళ్ళకి ఒక వీళ్ళకు అవగాహన కలిగిస్తే బాగుందని జిల్లా అధ్యక్షుడు శ్రీవర గారు మేము అందరూ అనుకొని లాస్ట్ మంత్ లో మరి ఈఎస్ఐ ప్రధానంగా అది అందరూ తెలిసిందే. మరి దానివల్ల చాలా మంది చాలా ఇబ్బంది పడ్డారు తెలియక దానివల్ల. అందువల్ల మొట్టమొదటిగా విజయవాడ నుంచి అసిస్టెంట్ కమిషనర్ గారిని గౌరవించి ఈఎస్ మీద సంపూర్ణంగా ఒక హాఫ్ డే ప్రోగ్రామ్ పెట్టి A to Z ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దానివల్ల చాలా మందికి అవగాహన కలిగింది. అవగాహన కలిగిన తర్వాత చాలా మంది ఎన్రోల్ పడిందని తెలియజేస్తున్నాం. అలాగే దాని తర్వాత PF, ESI ఉన్నాయి. మరి దాన్ని ఈ రోజు ఇక్కడ స్కూల్ ఏర్పాటు చేశాం. మరి లేబర్ ఆఫీసర్ తర్వాత కమిషనర్ గారు విజయ్ కుమార్ రెడ్డి గారు రావాల్సింది, ఆయన అర్జెంట్ పని మీద వెళ్ళిన దానివల్ల వాళ్ళ అసిస్టెంట్ కమిషనర్ గారు అయిన గౌస్ గారిని ప్లస్ హరిబాబు గారు పంపించారు. అలాగా PF తరఫున శ్రీకాంత్ రెడ్డి గారు వస్తాయన్నారు కమిషనర్ గారు. ఆయన కూడా ఏదో పడి అనంతపూర్ వెళ్ళిన కారణంగా లోకల్ ఉండే కృష్ణారావు గారు ప్లస్ సుబ్రహ్మణ్యం గారు వాళ్ళు రావడం జరిగింది. ఈ నలుగురు కూడా మాకు తెలిసినవి తెలియని అన్ని కూడా సంపూర్ణంగా దాదాపు 1.5 గంట సేపు వివరంగా చెప్పడం జరిగింది. మరి చాలా మంది డౌట్స్ అడిగారు, వాటి కూడా చెప్పడం జరిగింది. కొత్తగా వచ్చిన స్కీముల గురించి కూడా మన కృష్ణారావు గారు, సుబ్రహ్మణ్యం గారు చెప్పడం జరిగింది. మరి ఇక రాబోయే రోజుల్లో ఎవరికి ఇబ్బంది లేకుండా పూర్తిగా గవర్నమెంట్ తోటి, డిపార్ట్మెంట్ తోటి సపోర్ట్ మేము ఉంటాం. మాకు కూడా వాళ్ళు డిపార్ట్మెంట్ తరఫున మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని మెలకువలు చెప్పేసి సరైన మీరు చేయాల్సిన రికార్డు గాని మెయింటైన్ చేసి మీకు ఎలాంటి భయాలు లేకుండా చేస్తామని కూడా హామీ ఇచ్చారు. దీనికి వాళ్ళందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కరస్పాండెంట్స్ కూడా ఈ రోజు వర్కింగ్ అయినప్పటికీ దాదాపు ఉదయగిరి నుంచి ఇటు నలుమూల నుంచి కరస్పాండెంట్స్ అందరూ వచ్చారు. వాళ్ళందరూ కూడా విషయాలు తెలిసిన వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు వచ్చినందుకు వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.